నేను ముగించదలుచుకున్నాను. ఎందుకంటే ఇది మొన్నటి వరకు ఉన్నటువంటి మన ప్యానల్ అయినటువంటి ఆలంపల్లి సీనన్న గారు, అలాగే ప్రెసిడెంట్ సెక్రటరీ గారు చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. వారు 2 సంవత్సరాలలో ఏమేమి అభివృద్ధి చేశారు, ఎంత సంఘం కోసం అహర్నిశలు ఎంత డెవలప్మెంట్ చేశారనేది క్లియర్గా విత్ విజన్తో సహా మనకి ఇక్కడ ప్రొజెక్టర్తో సహా కూడా చూపించడం జరిగింది. అంటే ఇక్కడ ఇది అవసరమా లేదా అని చాలామంది అనుకోవచ్చు, కానీ ఇది ఎలక్షన్ కాబట్టి వాళ్ళు చేసింది చెప్పడం చూపించడం తప్పకుండా అవసరం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి తెలియకపోవచ్చు, సంఘంలో మీటింగ్లోకి ఫంక్షన్స్కి రావడం తప్ప ఇట్లాంటివి జరిగినాయి అనేది చేసింది వారు చెప్తేనే క్లుప్తంగా తెలుస్తుంది. మన ఆలంపల్లి సీనన్న గారి ప్యానల్ చాలా సంఘంలో చాలా డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా చేసిందని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే లాస్ట్ కూడా 5 years నుంచి నేను చైర్మన్గా ఉన్నాను. ఎంత డెవలప్మెంట్ ఈ 2 yearsలో అయిందనేది నేను క్లుప్తంగా ఆల్రెడీ వాళ్ళందరూ వివరించిన మనం చూసినాము. మన ఆర్యవర్ష ఓపెన్ ఆడిటోరియం స్టేజ్ కానీ, అలాగే ఇప్పుడు కట్టినటువంటి కాన్ఫరెన్స్ హాల్ కానీ, డ్రైన్ విషయంలో చాలా ఇబ్బందులు ఉండే, చాలా దోమలు కానీ స్మెల్ కానీ చాలా వస్తుండే. అన్నగారు నాకు ఫస్ట్ లాభాలు గెలవగానే అడగడం జరిగింది, ఇక్కడ చేపిస్తే బాగుంటుందంటే ఆ రోజు డైరెక్ట్గా అన్నతో పాటు నేను వెళ్ళి ఆ డ్రైన్ చూసి వాళ్ళు అడిగిందే తడువుగా ఖచ్చితంగా మన టైంలోనే మనం చేసుకుంటే మన సంఘం డెవలప్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి నేను ఏది ఆలోచించకుండా ఇమీడియట్గా డ్రైన్ వర్క్ పెట్టడం జరిగింది. ఆ రోజు పెట్టాము, చేసినాము. ఖచ్చితంగా మన సంఘం డెవలప్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పాటుపడిండ్రు. అట్లాగే నేను కూడా మన ఏదైతే హరిశ్చంద్ర ఘాట్ ఓన్లీ మన వైశ్యులది ఒకటే కాదు, అక్కడ ఎవరెవరైతే దహన సంస్కారాలు చేస్తారో ప్రతి ఒక్కరూ అక్కడే యూజ్ చేస్తారు కాబట్టి అక్కడ మన హరిశ్చంద్ర ఘాట్ కూడా 10 లక్షలు అమౌంట్ పెట్టి దాని రెగ్యులేషన్ కూడా చేయించడం కోసం పెట్టడం జరిగింది. అలాగే యాష్ క్రిమిటోరియం కూడా ఉంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ చేసుకుంటే బాగుంటుందని దానికి కూడా 30 లక్షలతోని క్రిమిటోరియం కూడా పెట్టడం జరిగింది. అది మేము చాలా వినోదన్న కానీ సీనన్న కానీ చాలాసార్లు అనుకున్నాం. అక్కడ ప్లేస్ సరిపోక కొంచెం ఇబ్బందులు పడినాం. ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ వీళ్ళ చేతుల మీద అవుతుందని నేను ఖచ్చితంగా ఆకాంక్షిస్తున్నా. అలాగే ఈరోజు సేవాభావం ఉన్నటువంటి, సేవా దృక్పథంతో ఉన్నటువంటి ప్యానల్ కోడూరు వినోదన్న గారి ప్యానల్ నిలబడింది కాబట్టి ఖచ్చితంగా మన సంఘం కోసం అహర్నిశలు పాటుపడే వారిని మీరు మీ అమూల్యమైన ఓటు వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. దాదాపు 600 కుటుంబాలు మన వైశ్యంలో ఉన్నాయి. ఎవ్వరు కూడా మిస్ చేయకుండా రేపు ప్రతి ఒక్కరు ఓటులో పాల్గొనాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడు అందరూ వాళ్ళు చెప్పడం జరిగింది, మన దాదాపు 600 కుటుంబాల్లో మినిమం 100 మెంబర్స్ బిలో పావర్టీ పేదరికంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి విషయంలో ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం జరిగింది, రేపు గెలిచినాక మేము వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ముందుంటామని చెప్పిండ్రు. ఇంకొక విషయం ఏంటంటే దాంట్లో పెళ్ళిళ్ళు కూడా అమ్మాయిలు పేదరికంలో ఉన్నటువంటి అమ్మాయిల పెళ్ళిళ్ళు కూడా ముందుండాలని చెప్పేసి నేను ఇదొక సందేశాన్ని మీకు అందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఈ టైంకి ఖచ్చితంగా సంబరాలు జరుపుకునేలాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై వాసవి. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.